శనివారం ఫిబ్రవరి 2, 1884 మధ్యాహ్నం 3 గంటలైంది. దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గదిలో శ్రీరామకృష్ణులు మంచం మీద కూర్చునున్నారు. ఒకరోజు ఆయన సరుగుడు తోపుకు వెళుతున్నప్పుడు భావపారవశ్య స్థితి నొందారు. వెంట ఎవరూ లేనందున కంచె ప్రక్కన పడిపోయారు. అందుచేత ఆయన ఎడమ చేతి ఎముక తొలగింది. బాగా దెబ్బ తగిలింది కూడా. కలకత్తా భక్తుల నుండి కట్టుకట్టడానికి బ్యాండేజీ, మందులు, గుడ్డ మొదలైన వస్తువులు మా తీసుకువచ్చాడు. రాఖాల్, మహిమా శరణ్, హజ్రా మొదలైన వారి గదిలో ఉన్నారు. మా రాగానే శ్రీరామకృష్ణులకు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు: ఏమో నీకు సుస్థి చేసిందటగా, ఇప్పుడు నయమేనా? అవునండి, ఇప్పుడు బాగానే ఉన్నాను అన్నాడు మా. శ్రీరామకృష్ణ మహిమాచరణతో: ఏమో నేను యంత్రాన్ని, అమ్మ దాన్ని నడుపుతుంది. మరి అటువంటప్పుడు ఇలా ఎందుకు జరిగింది? 12 సంవత్సరాల క్రితం తాను చేసిన తీర్థయాత్రల గురించి మహిమాచరణ్ చెప్తున్నాడు. శ్రీరామకృష్ణ మంచం మీద కూర్చునే ఆ కథనం వింటున్నారు. మహిమాచరణ్: కాశీలో సిక్రోలీలోని ఒక తోటలో బ్రహ్మచారి ఒకరిని చూశాను. 20 ఏళ్లుగా ఈ తోటలో వసిస్తూ ఉన్నాను, కానీ ఈ తోట సొంతదారుడెవరో నాకు తెలియదు అన్నాడు అతడు. తర్వాత నాతో, మీరేదైనా ఉద్యోగం చేస్తున్నారా అని అడిగాడు. లేదు అన్నాను. అందుకు అతడు, మీరు పరివ్రాజక సన్యాసులా అని అడిగాడు. నర్మదా నదీ తీరంలో ఒక సాధువును చూశాను. అంతరంగాన గాయత్రి మంత్రం జపిస్తూ ఉన్నాడు. అప్పుడు అతడికి రోమాంచితమైంది. అతడు ఓంకారాన్ని, గాయత్రి మంత్రాన్ని బిగ్గరగా జపిస్తూ ఉన్నప్పుడు ప్రక్కన ఉన్న వారికి శరీరం పులకరించేది. శ్రీరామకృష్ణులది పసిపాలన భావం కదా. ఆకలి వేయగానే మాతో, ఏమిటి ఏదన్నా తెచ్చావా అని అడిగారు. రాఖాలను చూస్తూ సమాధిమగ్నులయ్యారు. కొంతసేపటికి కాస్త బాహ్య స్మృతి కలగగానే సహజస్థితికి రావటానికై, నేను జిలేబీ తింటాను, నీళ్లు త్రాగుతాను అని అన్నారు. ఒక పసిబాలునిలా ఏడుస్తూ జగజ్జననితో, ఓ బ్రహ్మమయి, నన్ను ఎందుకు ఇలా చేశావు? చేయి బాగా నొప్పిగా ఉంది అన్నారు. తర్వాత రాఖాల్, మహిమాచరణ్, హజ్రా ప్రభృతులను చూసి, నా చెయ్యి బాగవుతుందా అని పిల్లవాళ్ళే అడిగారు. భక్తులు పిల్లవాడిని బుజ్జగిస్తున్న ధోరణిలో, నిశ్చయంగా బాగవుతుంది అన్నారు. శ్రీరామకృష్ణ రాఖాల్తో, నన్ను చూసుకోవటానికే కదా నువ్వు ఇక్కడున్నావు. అయినా నీ తప్పు లేదులే, ఎందుకంటే నువ్వు ఉన్నా కూడా కంచె వరకు వచ్చి ఉండేవాడివి కాదు కదా. శ్రీరామకృష్ణులు మళ్ళీ భావపారవశ్యులైనారు. ఓం ఓం ఓం. అమ్మా, నేను ఏమంటున్నాను? అమ్మా, బ్రహ్మజ్ఞానం ద్వారా నన్ను బాహ్యస్మృత రహితం చేయకు. అమ్మా, నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించవద్దు. అమ్మా, భయంతో బెదిరిపోతున్నాను. నేను నీ బిడ్డను. నాకు కావాల్సింది అమ్మే. బ్రహ్మజ్ఞానానికి కోటి దండాలు. దాన్ని కోరిన వారికే ఇవ్వు. ఓ ఆనందమయ్యి, ఆనందమయ్యి. శ్రీరామకృష్ణులు బిగ్గరగా ఆనందమయ్యి, ఆనందమయ్యి అంటూ విలపిస్తూ పాడసాగారు. అమ్మా అమ్మా నన్నీ ఖేదము, వ్యధతో హృదయము పిండుచున్నదే. ఆనందమయ్యి, అమ్మా అమ్మా నన్నీ ఖేదము, వ్యధతో హృదయము పిండుచున్నదే. శ్రీరామకృష్ణులు మళ్ళీ జగజ్జననిని ప్రార్థించసాగారు. అమ్మా, నేనేం తప్పు చేశాను? అమ్మా, నేను స్వయంగా ఏదైనా చేస్తున్నానా? నువ్వే కదా సమస్తం చేస్తున్నావు. నేను యంత్రాన్ని, నువ్వు దాన్ని నడిపేదానవు. ఇలా అంటూ రాఖాలతో నవ్వుతూ, నువ్వు ఇదేలా పడిపోకు, చూసి వెళ్ళు. తొందరలో అపాయం సంభవించకుండా జాగ్రత్తగా ఉండు. మళ్ళీ జగజ్జనంతో, అమ్మా, నొప్పి కారణంగా నేను విలపిస్తున్నానా? కాదు. అమ్మా అమ్మా నన్నీ ఖేదము, వ్యధతో హృదయము పిండుచున్నది.
అమ్మా అమ్మా నన్నీ ఖేదము వ్యథతో హృదయము పిండుచున్నదే. శ్రీరామకృష్ణులు మళ్ళీ పసిబాలంలా నవ్వారు, మాట్లాడారు. సుస్థి చేసిన పసిపిల్ల ఎలా నవ్వుతూ ఏడుస్తూ ఉంటుందో అలా ఉంది ఆయన స్థితి. మహిమాచరణాదులతో మాట్లాడసాగారు శ్రీరామకృష్ణులు. ఇదిగో చూడండి, సచ్చిదానందాన్ని పొందకుంటే అంతా వ్యర్థమే నాయన. వివేక వైరాగ్యాలను మించిన వస్తువు వేరే ఏమీ లేదు. సంసారాసక్తుల భగవత్ప్రేమ క్షణభంగురం. ఎర్రగా కాలిన ఇనప పెనం మీద నీటి చుక్క ఎంతసేపు ఉంటుంది? అదే రీతిలో ఒక పువ్వును చూస్తే చాలు, ఆహా భగవంతుడి సృష్టి మహిమ ఎంత గొప్పది అంటూ విస్తుపోతారు. వ్యాకులత కావాలి. తన వాటా ఆస్తికై కుమారుడు గగ్గోలు పెడితే తల్లిదండ్రులు సమాలోచించుకొని నిర్ణీత కాలానికి మునిపే అతడికి వాటా పంచిస్తారు కదా. మనోవ్యాకులతతో ప్రార్థిస్తే భగవంతుడు వినే తీరుతాడు. ఆయన మనకు జన్మనిచ్చినప్పుడే ఆయన గృహంలో మనకు వాటా కూడా ఏర్పడింది. ఆయన మన సొంత తండ్రి, సొంత తల్లి. ఆయన వద్ద మనం పట్టుపట్టవచ్చు. నా ముందుకు రా, లేకుంటే కత్తితో గొంతు పోసుకుంటాను అంటూ ఆయన్ని నిలదీయవచ్చు. జగజ్జననిని ఎలా ప్రార్థించాలో శ్రీరామకృష్ణులు నేర్పుతున్నారు. నేను కొన్ని సమయాల్లో అమ్మా ఆనందమయ్యి నువ్వు దర్శనం ఇచ్చే తీరాలి అని బలవంతం పెట్టేవాడిని. కొన్ని సందర్భాల్లో ఓ దీననాథ, జగన్నాథ, నేను నీ జగత్తులోని వాడినే. నేను జ్ఞానహీనుడను, సాధనాహీనుడను, భక్తిహీనుడను, నాకేమీ తెలియదు. దయచూపి నీ దర్శనం ఇచ్చి తీరవలసిందే అని ప్రార్థించేవాడిని. శ్రీరామకృష్ణులు భగవంతుని ఏ విధంగా ప్రార్థించారో కరుణ పొంగిపొరలే కంఠస్వరంలో భక్తులకు విసిదపరుస్తున్నారు. ఆయన కరుణాపూరిత కంఠస్వరం విని భక్తుల హృదయాలు కరిగిపోయాయి. మహిమాచరణ్ కళ్ళు ఆర్ద్రమైనాయి. మహిమాచరణ్ను చూసి శ్రీరామకృష్ణులు పాడారు. అమ్మా శ్యామాయని నీ వార్తితో ఆక్రోశించిన ఓ మనస, అమ్మా శ్యామాయని నీ వార్తితో ఆక్రోశించిన ఓ మనస, ఆవేదన గని ఆగగల్గునా అమ్మ శ్యామని కగుపడకుండగా, ఆవేదన గని ఆగగల్గునా అమ్మ శ్యామని కగుపడకుండగా, అమ్మా శ్యామా అని నీ వార్తితో ఆక్రోశించిన ఓ మనసా. శివపూర్ నుంచి పలువురు భక్తులు వచ్చి ఉన్నారు. వారు చాలా దూరం నుంచి శ్రమపడి వచ్చినందున శ్రీరామకృష్ణులు మౌనం వహించక వారితో ఆధ్యాత్మిక జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడసాగారు. ఆయన శివపూర్ భక్తులతో, భగవంతుడు ఒక్కడే సత్యం, తక్కినదంతా మిథ్య. యజమాని అతడి తోటవలే భగవంతుడు ఆయన ఐశ్వర్యము. లోకులు తోటను చూస్తారే కానీ యజమాని కోసం ఎందరు వెతుకుతారు? మహాశయ, మరి తరుణోపాయం అని అడిగాడు భక్తుడు. సదసత్విచారణ, భగవంతుడే సత్యం, తక్కినదంతా మిథ్య. ఇలా సర్వదా విచారణ చేయండి. వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించాలి. మహాశయ, వాటికంతా తీరిక ఎక్కడుంది అన్నాడు భక్తుడు. తీరిక ఉన్నవారు ధ్యానం, భజనలు చేయాలి. బొత్తిగా తీరిక దొరకని వారు రోజు 2 సార్లు హృదయపూర్వకంగా భగవంతునికి ప్రణమిల్లాలి. ఆయన అంతర్యామి. మనం ఏం చేస్తున్నామో ఆయనకి తెలుసు. మీకు అనేక వ్యాపకాలు. ఆయన్ను ప్రార్థించడానికి మీకు తీరిక ఉండదు. ఆయనకు ముక్తార్నామా ఇచ్చివేయండి. కానీ ఆయన్ను పొందకుంటే, ఆయన దర్శనం కాకుంటే అంత వ్యర్థమే సుమా. మహాశయ, మిమ్మల్ని చూస్తే భగవంతుని చూసినట్లే అన్నాడు మరో భక్తుడు. మరోసారి అలా అనవద్దు. అలలు గంగకు చెందినవి, గంగ అలలకు చెందదు. నేను ఒక గొప్ప వ్యక్తిని, నేను ఇలాంటి వాడిను, ఇటువంటి అహంకారం నశించకుంటే భగవంతుని దర్శించలేం. నేను అనే మట్టి గుట్టను భక్తి అనే కన్నీళ్లతో కరిగించి నేలమట్టం చేసి వెయ్యాలి.
భగవంతుడు మమ్మల్ని సంసారంలో ఎందుకు ఉంచాడు అని అడిగాడు భక్తుడు. సృష్టి కొనసాగటానికి. అది ఆయన సంకల్పం, ఆయన మాయ. కామినీ కాంచనాల ద్వారా మనలను మైమరిపిస్తూ ఉన్నాడు. ఎందుకు మైమరిపించాలి? ఆయన సంకల్పం ఎందుకు అలా ఉంది అని అడిగాడు భక్తుడు. ఒక్కమారు ఆయన భగవదానందాన్ని చవిచూపితే ఆ తర్వాత ఎవ్వరూ సంసార జీవితం గడపరు, సృష్టి కూడా కొనసాగదు. బియ్యాన్ని పెద్ద పెద్ద బస్తాల్లో గిడ్డంగిలో వ్యాపారి నిల్వ చేసి ఉంటాడు. ఎలుకలు ఆ వైపుకు రాకుండా ఒక చేటలో కొంచెం చక్కెర కలిపిన పేలాలు ఉంచుతాడు. ఆ చక్కెర రుచిలో మైమరిచిన ఎలుకలు రాత్రంతా ఆ పేలాలను కొరుకుతూ ఉంటాయి. బియ్యం కొరకు వెదకవు. కానీ కాస్త యోచించి చూడు, ఒక సేరు వడ్లతో 14 సేర్ల పేలాలు తయారవుతాయి. కామినీ కాంచిన సుఖం కంటే భగవదానందం చాలా రెట్లు అధికం. భగవద్ రూపాన్ని చింతన చేస్తే రంభ తిలోత్తమాదుల సౌందర్యం కూడా చితాభస్మంలా తోస్తుంది. భగవంతుని పొందాలనే వ్యాకులత ఎందుకు కలగదు అని అడిగాడు భక్తుడు. భోగవాంఛలు తీరినంత వరకు మనోవ్యాకులత జనించదు. కామినీ కాంచనాల పట్ల ఉన్న తృష్ణ మేరకు తృప్తి కలగని పక్షంలో జగజ్జన్ని జ్ఞాపకమైనా రాదు. పిల్లవాడు ఆటలో పూర్తిగా మునిగి ఉన్నప్పుడు తల్లి కోసం వెదకడు. ఆట పూర్తి కాగానే అమ్మ వద్దకు వెళతాను అంటాడు. హృదయ్ కుమారుడు పావురాళ్లతో ఆడుకుంటూ రా రా దగ్గరకు రా అని వాటిని పిలుస్తూ బొజ్జగిస్తూ ఉన్నాడు. పావురాళ్లతో ఆడుకోవటం ఆసక్తి తీరిపోవడంతో ఏడవసాగాడు. అప్పుడు ఎవరో అపరిచిత వ్యక్తి అతడి వద్దకు వచ్చి రా నిన్ను మీ అమ్మ వద్దకు తీసుకుపోతాను అన్నాడు. వెంటనే అతడి భుజం మీద ఎక్కి భయం లేకుండా వెళ్ళాడు. నిత్యసిద్ధులకు గృహస్థ జీవితంలోకి అడుగు పెట్టవలసిన అవసరం లేదు. వారికి భోగాసక్తి జన్మతః తీరిపోతుంది. సాయంత్రం 5 గంటలైంది. శ్రీరామకృష్ణ చేతికి కట్టుకట్టడానికి డాక్టర్ మధు వచ్చాడు. శ్రీరామకృష్ణ పసిబాలంలా నవ్వుతూ డాక్టర్తో ఇహపరాలకు మధుసూదండే అన్నారు. డాక్టర్ మధు నవ్వుతూ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఎందుకు, పేరు ఏమన్నా సామాన్యమైందా? భగవంతుడు ఆయన నామం వేరు కావు. కృష్ణుని బరువుకు సరితూగేట్లు సత్యభామ బంగారం మణిమాణిక్యాలు వేసినప్పటికీ సరితూగలేదు. రుక్మిణి కృష్ణుని నామాన్ని ఒక తులసి దళంపై రాసి త్రాసులో వేసింది. బరువు సరితూగింది. శ్రీరామకృష్ణ చేతికి కట్టుకట్టడానికి నేల మీద చాప్ పరిచారు. ఆయన నవ్వుతూ చాప్ మీద పరుండి రాగయుక్తంగా ఈ అర్థం వచ్చేట్లు పాడారు. అయ్యో రాధ ప్రేమ స్థితుల్లో చివరి స్థితి ఇదా కాదు, ఇంకా ఎన్నో లీలలు ఉన్నాయి కదా అని బృంద అంటోంది. భక్తులు ఆయన చుట్టూ కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు మళ్ళీ ఈ అర్థం వచ్చేట్లు పాడారు. గోపికలు సరోవర తీరాన రాధను చుట్టుముట్టి కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు నవ్వారు, భక్తులు నవ్వారు. కట్టుకట్టిన తర్వాత ఆయన ఇలా అన్నారు. నాకు కలకత్తా డాక్టర్లలో అంత నమ్మకం లేదు. ఒకసారి శంభుకు జ్వరం వచ్చి తీవ్రమైన సంధి జనించి ప్రేలాపం చేయసాగాడు. కానీ డాక్టర్ సర్వాధికారి అదేం లేదు, మందు కారణంగా కాస్త ఉడుకు అంతే అని చెప్పాడు. కానీ కాసేపటికే శంభు మరణించడం కూడా జరిగింది. కాళికాలయంలో సంధ్యాహారతులు ముగిశాయి. కొంతసేపటికి కలకత్తా నుండి అధర్సేన్ వచ్చాడు. శ్రీరామకృష్ణులకు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. మహిమాచరణ్, రాకాల్, మా ప్రభృతులు గదిలో ఉన్నారు. హజ్రా గదిలోకి మధ్య మధ్యన వచ్చిపోతూ ఉన్నాడు. అధర్, మీరు ఎలా ఉన్నారు అని అడిగాడు. అది శ్రీరామకృష్ణులు ఆప్యాయంగా, ఇదిగో చూడు చేతికి దెబ్బ తగిలింది, మరేం చెప్పను అన్నారు. అధర్ భక్తులతో పాటు నేల మీద కూర్చున్నాడు. శ్రీరామకృష్ణ అధర్తో ఇక్కడ కాస్త ఒత్తు అన్నారు. అధర్ చిన్న మంచం మీద ఉత్తర పంచున కూర్చుని శ్రీరామకృష్ణుల సేవలో నిమగ్నుడయ్యాడు. శ్రీరామకృష్ణ మహిమాచరణతో మాట్లాడసాగారు. ఆయన మహిమాచరణతో, అహేతుక భక్తిని గనక నువ్వు సంపాదించుకోగలిగితే చాలా మంచిది. ప్రభువు నాకు ముక్తి, కీర్తి, సంపద, రోగ నివారణ ఇవేవి అక్కర్లేదు. కేవలం నిన్ను మాత్రం కోరుకుంటున్నాను.
ఇదే అహేతుక భక్తి. పలువురు పలు రకాల కోరికలతో ధనవంతుల వద్దకు వస్తూ ఉంటారు. కానీ ఎవరైనా ఒకరు ఏ స్వార్థ తలంపు లేకుండా వచ్చి కేవలం ప్రేమతో అయ్యగారిని కలవడానికి వచ్చాను అన్నట్లయితే అతడి పట్ల ధనవంతునికి ప్రేమ జనిస్తుంది. ప్రహ్లాదుంది అహేతుక భక్తి. అతడు భగవంతుని పట్ల శుద్ధ నిష్కామ ప్రేమను కలిగి ఉండేవాడు. మహిమాచరణ్ మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీ అతడితో, మంచిది, నీ స్వభావానికి తగినట్లు చెప్తాను విను. స్వస్వరూపాన్ని తెలుసుకోవాలని వేదాంత తత్వం నుడుగుతోంది. కానీ అహంను త్యజించందే ఇది సాధ్యం కాదు. అహం ఒక కర్ర వంటిది. కర్రను నీటిపై ఉంచితే అది నీటిని 2 భాగాలుగా చేసినట్లు అనిపిస్తుంది. ఈ అహం అనేది నేను వేరు నువ్వు వేరు అనే భేదబుద్ధిని కల్పిస్తుంది. సమాధి స్థితిలో ఈ అహం నశించగానే అపరోక్షానుభూతి కలుగుతుంది. శ్రీరామకృష్ణులకు బ్రహ్మజ్ఞానం కలిగిందా? కలిగి ఉంటే ఆయన నేను నేను అని ఎందుకంటున్నారు? ఇలా కొందరు భక్తుల మనస్సుల్లో సంశయం పొడసూపింది. శ్రీరామకృష్ణులు కొనసాగించారు. నేను మహిమా చక్రవర్తిని, నేను విద్వాంసుడను అనే నేనును త్యజించాలి. కానీ విద్య నేను ఉండటంలో హాని లేదు. లోకుల ఉపదేశార్థం శ్రీ శంకరులు ఈ విద్యా నేను నిలుపుకున్నారు. స్త్రీల విషయంలో బహు జాగ్రత్తగా ఉండకుంటే బ్రహ్మజ్ఞానం కలగదు. అందుచేతనే సంసార జీవితం గడుపుతూ జ్ఞానం పొందడం ఎంతో కష్టం. మసిబారిన గదిలో నివసించినప్పుడు ఎంత జాగ్రత్తగా మసలుకున్నా ఒంటికి మసి అంటుకుంటూనే తీరుతుంది. యువతుల సాంగత్యం కామగంధం లేని వ్యక్తిలో కూడా కామం జనింపజేస్తుంది. కానీ జ్ఞానం పొందిన గృహస్థుడు ఎప్పుడో ఒకసారి తన భార్యతో రమించడం తప్పు కాబోదు. వీర్యం విసర్జించటం మలమూత్రాలు విసర్జించినట్లే అవుతుంది. మలమూత్రాలు విసర్జించాక దాని గురించి చింతిస్తూ ఉండడు. ఏదో కొన్ని సమయాల్లో కాస్త పాలకోవా తినటం తప్పు కాదు. మహిమాచరణ్ నవ్వాడు. గృహస్థుల విషయంలో ఇది అంత దోషం కాదు. సన్యాసుల విషయంలో ఇది ఘోరమైన తప్పు. సన్యాసి స్త్రీల చిత్రపటాన్ని కూడా చూడకూడదు. సన్యాసి స్త్రీలతో సాంగత్యం నెరపటం ఉమ్మి వేసి తిరిగి ఆ ఉమ్మిని మింగినట్లే. సన్యాసి స్త్రీలతో కూర్చుని మాట్లాడరాదు. ఆమె గొప్ప భక్తురాలైనా సరే జితేంద్రియుడైనప్పటికీ సన్యాసి స్త్రీతో మాట్లాడడం తగదు. కామినీ కాంచనాలు రెంటినీ సన్యాసి త్యజించి వేయాలి. అతడు ఒక స్త్రీ చిత్రమును కూడా కన్నెత్తి చూడకూడదు. అదేవిధంగా కాంచనాన్ని ధనాన్ని కూడా స్పృశించరాదు. తన వద్ద ధనం ఉంటే చాలు ప్రమాదం. లెక్కించే బుద్ధి, దుష్టచింతన, డబ్బు ఉందన్న అహంకారం, లోకుల పట్ల క్రోధం మొదలైన అరిష్టాలన్నీ వచ్చి చేరతాయి. సూర్యుని చూస్తూ ఉన్నాం. హఠాత్తుగా మేఘం వచ్చి సూర్యుడిని కప్పివేస్తుంది. అందుచేత మార్వాడి ఒకరు నా కోసం హృదయం వద్ద ధనం ఇవ్వబోగా నేను అలా కూడా వద్దు, డబ్బు పక్కన ఉంటే చాలు, మేఘం కమ్మివేస్తుంది అన్నాను. సన్యాసులకు ఇంతటి కఠోర నియమాలు ఎందుకు? అది అతడి శ్రేయస్సుకి అనటం నిజమే. పైగా అది లోకోపదేశం నిమిత్తం కూడా. అతడు స్వయంగా నిర్లిప్తుడు, జితేంద్రియుడు అయినప్పటికీ లోకోపదేశం నిమిత్తం కామినీ కాంచనాలను పరిత్యజించాలి. అతడి 100కి 100 పాళ్ల త్యాగం చూసినప్పుడే లోకులు మనోస్థైర్యం కలుగుతుంది. అప్పుడే లోకులు కామినీ కాంచనాలను పరిత్యజింప యత్నిస్తారు. త్యాగం గురించి ఇటువంటి ఉపదేశం సన్యాసి గరపనట్లయితే మరెవరు గరపగలరు? వెన్నను చిలికి తీసి దాన్ని నీటిలో ఉంచవచ్చు. ఆ విధంగా భగవద్ దర్శనానంతరం సంసారంలో ఉండవచ్చు. జనకుడు బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాతనే సంసార జీవితం గడిపాడు. అతడు జ్ఞానకర్మలనే 2 కత్తులతో సాము చేసేవాడు. సన్యాసి కర్మత్యాగం చేసినవాడు. అందుచేతనే అతడు జ్ఞానం అనే ఒక కత్తినే ఉంచుకుంటాడు. జనకుని వంటి జ్ఞానం పొందిన గృహస్థులు చెట్టునున్న పళ్లను, నేలరాలిన పళ్లను తినవచ్చు.
వారి వలన సాధు సేవ, అతిథి సత్కారాలు మొదలైనవన్నీ సాధ్యమవుతున్నాయి. అమ్మ, నన్ను సృష్టి సన్యాసిగా చేసివేయవద్దు అని నేను అమ్మను ప్రార్థించాను. బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత ఆహారం గురించి నియమనిష్టలు తొలగిపోతాయి. బ్రహ్మజ్ఞానులైన ఋషులు బ్రహ్మానందం తర్వాత దేన్నైనా తినగలుగుతారు, పంది మాంసంతో సహా. శ్రీరామకృష్ణుల మహిమాచరణతో సామాన్యంగా చూస్తే 2 రకాల యోగాలు ఉన్నాయి. ఒకటి కర్మయోగం, మరొకటి మనోయోగం. అంటే కర్మల ద్వారా యోగం, మనస్సు ద్వారా యోగం. బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసాలని ఆశ్రమాలు 4. మొదటి 3 ఆశ్రమాల్లో కర్మలు చేయవలసిందే. సన్యాసి దండకమండలాలను, భిక్షాపాత్రను స్వీకరించవలసి ఉంటుంది. నిత్యకర్మలు ఆచరిస్తాడు, కానీ అతడి మనస్సు వాటిల్లో లగ్నం అయి ఉండదు. నేను చేస్తున్నాను అనే తలంపు అతడిలో ఉండదు. కొందరు సన్యాసులు లోకులకు ఉదాహరణగా ఉండటం కోసం నిత్యకర్మలు కొన్ని ఆచరిస్తారు. గృహస్థులు, తక్కిన ఆశ్రమవాసులు నిష్కామ కర్మలు చేయగలిగితే వారికి ఆ కర్మల ద్వారా యోగం సిద్ధిస్తుంది. పరమహంస స్థితిని చేరుకున్న వారికి, అంటే సుఖమహర్షి వంటి వారికి, పూజ, జపం, తర్పణం, సంధ్యావందనాది కర్మలన్నీ ఎగిరిపోతాయి. ఈ స్థితిలో మనోయోగం మాత్రమే. కొన్ని సమయాల్లో వారు బాహ్యకర్మలు ఆచరించడం కద్దు. అది లోకులకు ఉపదేశించడానికి మాత్రమే. కానీ వారి మనస్సు సర్వదా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటుంది. రాత్రి 8 గంటలైంది. శ్రీరామకృష్ణులు మహిమాచరణను కొన్ని స్తోత్రాలు పఠించి వినిపించమన్నారు. మహిమాచరణ్ ఉత్తరగీతం తీసుకువచ్చి దానిలోని పరబ్రహ్మ స్తోత్రాన్ని పఠించాడు. యదేకం నిష్కలం బ్రహ్మ వ్యోమాతీతం నిరంజనం అప్రతర్క్యమ విజ్ఞేయం వినాశ ఉత్పత్తివర్జితం. క్రమంగా 3వ అధ్యాయంలోని 7వ శ్లోకం చదవసాగాడు. అగ్నిర్దేవో ద్విజాతీనాం మునీనాం హృది దైవతం ప్రతిమా స్వల్పబుద్ధినాం సర్వత్ర సమదర్శినాం. అంటే బ్రాహ్మణుల దేవత అగ్నిలోనూ, మునుల దేవత హృదయంలోనూ, అల్పబుద్ధుల దేవత విగ్రహంలోనూ ఉంటాడు. కానీ సమదర్శులైన యోగుల దేవత సర్వత్రా విరాజిల్లుతూ ఉంటాడు. సర్వత్ర సమదర్శినాం అనే మాటలు వినడంతోనే శ్రీరామకృష్ణులు హఠాత్తుగా లేచి నిలబడి సమాధిమగ్నులైనారు. చేతికి వేసిన కట్టు అట్లే ఉంది. భక్తులు ఆశ్చర్యచకితులై ఆ సమదర్శి అయిన మహాయోగి అద్భుత స్థితిని చూస్తూ ఉండిపోయారు. చాలాసేపటి వరకు శ్రీరామకృష్ణులు అట్లే నిలబడి ఉండిపోయారు. తరువాత మామూలు స్థితికి వచ్చి క్రింద కూర్చున్నారు. హరిభక్తిని గురించిన శ్లోకాలు కొన్నింటిని పఠించమని మహిమాచరణ్తో చెప్పారు. మహిమాచరణ్ నారద పంచరాత్రంలోని కొన్నిటిని పఠించాడు. అంతర్బహిర్యది హరిస్తపసా తతః కిం, నాంతర్బహిర్యది హరిస్తపసా తతః కిం, ఆరాధితో యది హరిస్తపసా తతః కిం, నారాధితో యది యది హరిస్తపసా తతః కిం, విరమ విరమ బ్రహ్మన్ కిం తపస్యా సువత్స, వ్రజ వ్రజ ద్విజ శీఘ్రం శంకరం జ్ఞానసింధుం, లభ లభ హరిభక్తం వైష్ణవోక్తాం సుపక్వాం, భవ నిగడ నిబంధ ఛేదనీం కర్తరీం చ. అనువాదం. భగవంతుని ప్రేమించుచు భజించిన వత్స, ఎందుకురా ఇక నిందుకురా తపమెందుకురా తనయ. భగవంతుని ప్రేమించుచు భజించిన వత్స, పని ఏమిర ఫలమేమిర తపమేలర తనయ. లో వెలుపల లోకేశుని తిలకించిన వత్స, ఎందుకురా ఇక ఎందుకురా తపమెందుకురా తనయ. చాలించర ఇక చాలును రావత్సా తపము, జ్ఞానాంబుధియకు శంకరు దరిచేరర త్వరగా. భవపాశములను దృంచు పరభక్తిని తనయ, పరభక్తులు కీర్తించు పరభక్తిని తాత.
బడయుమురా పరమేశ్వరు ప్రార్థించి బాబు. ఆహా ఆహా అన్నారు శ్రీరామకృష్ణులు. శ్లోకాలు వింటూనే శ్రీరామకృష్ణులు మళ్ళీ భావపారవశ్యంలో ఓలలాడబోయారు. కానీ అతి ప్రయత్నంతో దాన్ని నిగ్రహించుకున్నారు. తరువాత యతిపంచకం నుండి మహిమాచరణ్ పఠించాడు. యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్చిత్ సుఖైకం జగదాత్మరూపం సాకాశికాహం నిజబోధరూపం సాకాశికాహం నిజబోధరూపం అనే పదాలు వినగానే శ్రీరామకృష్ణులు నవ్వుతూ, భాండంలోనూ బ్రహ్మాండంలోనూ ఉన్నది ఒక్కటే అన్నారు. మహిమాచరణ్ ఈసారి నిర్వాణ షట్కం నుండి పఠించాడు. ఓం మనోబుజ్జహంకార చిత్తాదినాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూపం శివోహం శివోహం. నేను మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తము కాను. కర్ణం, జిహ్వ, నాసిక, నేత్రము కాను. నేను ఆకాశము, భూమి, అగ్ని, జలము, వాయువును కాను. చిదానందరూపుడనైన శివుడనే నేను, శివుడనే నేను. ఎన్నిమార్లు మహిమాచరణ్ చిదానందరూప శివోహం అంటూ పఠించాడో అన్నిసార్లు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నాహం నాహం, నువ్వే నువ్వే చిదానందుడవు అన్నారు. తరువాత మహిమాచరణ్ జీవన్ముక్తి గీత నుండి కొన్ని శ్లోకాలు పఠించి షట్చక్ర వర్ణనలు చదివి వినిపించాడు. పిదప తాను కాశీలో యోగావస్థలో ప్రాణాలు వదిలిన యోగిని చూసిన వైనం చెప్పాడు మహిమాచరణ్. ఆ పైన భూచరి, ఖేచరి ముద్రలను, శాంభవి విద్యను గురించిన వర్ణనలు చదివి వినిపించాడు. శాంభవి విద్య నేర్చిన వ్యక్తి ఇచ్చ వచ్చిన చోటికి పోగలడు. అయితే ఇవన్నీ అష్టసిద్ధుల్లో చేరినవే కానీ భగవల్లాభం చేకూర్చేవి కాదు. రామగీతలో చక్కని ఉపదేశాలున్నాయి అన్నాడు మహిమ. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నువ్వు రామగీత అంటున్నావు ఎందుకంటే నువ్వు ఒక తీవ్ర వేదాంతివి. సాధువులు ఇక్కడికి వచ్చి అటువంటి పుస్తకాలు ఎన్ని చదవలేదు. మహిమాచరణ్ ప్రణవ శబ్ద వర్ణన గురించి చదివాడు. తైలదారం అవిచ్ఛిన్నం దీర్ఘఘంటా నినాదవత్. పిదప సమాధి లక్షణాల గురించి చదివాడు. ఊర్ధ్వపూర్ణమదఃపూర్ణం మధ్యపూర్ణం యదాత్మకం సర్వపూర్ణం స ఆత్మేతి సమాధిస్తస్య లక్షణం. సమాధి స్థితిలో మగ్నమై ఉన్న వ్యక్తి ఊర్ధ్వంలోనూ, అధమంలోనూ, మధ్యమంలోనూ సర్వత్రా ఆత్మ నిండి ఉండటం కాంచుతాడు. అధర్ మహిమాచరణులు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నారు. ఆదివారం ఫిబ్రవరి 3, 1884 మధ్యాహ్న భోజనం అనంతరం శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చునున్నారు. ఆయన చేతికి గాయమైన వార్త విని కలకత్తా నుంచి రామ్, సురేంద్రుడు తదితర భక్తులు ఆందోళన చెంది వచ్చారు. శ్రీరామకృష్ణుల చేతికి ఒక పెద్ద కట్టు కట్టి ఉన్నారు. మా శ్రీరామకృష్ణుల పక్కన ఉన్నాడు. ఆయన భక్తులతో మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు, దేనిని గోప్యంగా ఉంచుకోలేని స్థితిలో అమ్మ నన్ను ఉంచింది. ఒక పసిబాలుని స్థితిలో నేనున్నాను. రాకాలకు నా స్థితి అర్థం కాదు. నా గాయపడ్డ చేతిని చూసి ఎవరైనా హేళన చేస్తారేమో అని భయపడి దాన్ని గుడ్డతో కప్పి ఉంచుతాడు. డాక్టర్ మధును పక్కకు తీసుకెళ్ళి అంతా వివరించాడు. వెంటనే నేను, మధుసూదన్ ఎక్కడున్నావు, ఇక్కడికి రా, నా చెయ్యి విరిగిపోయింది అంటూ బిగ్గరగా పిలిచాను. రాత్రి మధుర్ అతడి భార్య నిద్రించే గదిలోనే నేను నిద్రించేవాడిని. తమ సొంత బిడ్డలా వారు నన్ను చూసుకున్నారు. అప్పుడు నేను దైవోన్మత్త స్థితిలో ఉన్నాను. మధుర్ నాతో, బాబా మా మాటలు ఏమన్నా నువ్వు విన్నావా అని అడిగేవాడు. నేను అవును అనేవాడిని. ఒకప్పుడు మధుర్ భార్యకు భర్త శీలం పట్ల సందేహం కలిగింది. అంచేత ఆమె మధుర్తో, నువ్వు బయటకు ఎక్కడికి వెళ్ళినా సరే భట్టాచార్య మహాశయులు నీతో పాటు వెంట వస్తారని చెప్పింది. ఓ రోజు అతడి వెంట వెళ్ళినప్పుడు నన్ను క్రింద ఒక చోట కూర్చోబెట్టి మేడ మీదకు వెళ్ళాడు. అరగంట తర్వాత దిగి వచ్చి
బాబా రా వెళదాం అన్నాడు మధుర్. బండిలో కూర్చో అన్నాడు. ఇంటికి తిరిగి రాగానే మధుర్ భార్య అడిగినప్పుడు జరిగిందంతా నేను చెప్పాను. మేము ఒక ఇంటికి వెళ్ళాం. మధుర్ బాబు నన్ను కింద కూర్చోబెట్టి మేడ మీదకి వెళ్ళాడు. అరగంట తర్వాత దిగి వచ్చి బాబా రా వెళదాం అన్నాడు అని చెప్పాను. ఆమె ఏదో గ్రహించింది. మధుర్ కౌలుదారు ఒకడు ఆలయపు తోట నుండి పళ్ళు, కాయగూరలు మొదలైన వాటిని బండిలో దొంగతనంగా తన ఇంటికి తీసుకుపోయేవాడు. తక్కిన కౌలుదారులు దీని గురించి అడిగినప్పుడు నేను జరిగింది జరిగినట్లే చెప్పేశాను. ఆదివారం ఫిబ్రవరి 24, 1884. శ్రీరామకృష్ణ మధ్యాహ్న భోజనం ముగించి విశ్రమించి ఉన్నారు. మణిమల్లిక్ కింద కూర్చుని ఉన్నాడు. మా వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి మణిమల్లిక్ ప్రక్కన కూర్చున్నాడు. శ్రీరామకృష్ణుల చేయి ఇంకా కట్టులోనే ఉంది. శ్రీరామకృష్ణులు మాతో, ఎలా వచ్చావు? ఆలంబజారు వరకు బండిలో వచ్చి అక్కడి నుండి నడిచి వచ్చాను అన్నాడు మా. బాబోయ్, చెమటతో పూర్తిగా తడిసిపోయాడు అన్నాడు మణిలాల్. శ్రీరామకృష్ణ నవ్వుతూ, నేను దాని గురించే యోచిస్తున్నాను. ఇవన్నీ, ఈ దర్శనాలన్నీ వాయుదోషం వల్ల కలిగిన అనుభవాలు కావు. లేకుంటే ఈ ఇంగ్లీష్ మ్యాన్లు ఎంత కష్టపడి ఇక్కడికి వస్తారా ఏంటి? గాయపడిన తమ చేతిని గురించి శ్రీరామకృష్ణ మాట్లాడసాగారు. దీని కారణంగా నేను కొన్ని సమయాల్లో సహనం కోల్పోతున్నాను. చూసేవారందరికీ చేతిని చూపి, ఏమయ్యా నయమవుతుందా అంటూ అడుగుతూ ఉంటాను. రాకాలకు కోపం వస్తోంది. నా స్థితి అతడికి అర్థం కాలేదు. అతడు ఇక్కడి నుంచి పోయినా పర్వాలేదని కొన్ని సందర్భాల్లో అనుకునేవాడిని. తర్వాత అమ్మతో, అమ్మవాడు ఎక్కడికి పోతాడు, ఎక్కడికి పోయి ఈ సంసార దావాగ్నిలో దగ్ధమవుతాడు అని ప్రార్థించేవాడిని. ఇలా పసిపాలనలో సహనం కోల్పోవటం నాకు కొత్త కాదు. మధురికి పదే పదే నా చేతిని చూపి, నాకేదన్నా సుస్థి చేసిందా చూసి చెప్పు అని అడిగేవాడిని. పోనీ భగవంతుని ఎడ నా నిష్ట ఎక్కడికి పోయింది? ఓసారి నేను ఎడ్ల బండిలో కామార్పు కూరుకుపోతున్నాను. అప్పుడు దుడ్డుకర్రలతో గుంపు బండి వద్దకు వేగంగా వచ్చింది. చూడటానికి వాళ్ళు దారిది దోపులిగాళ్ళలాగా కనిపించారు. నేను దైవీనామాలను స్మరించసాగాను. కానీ ఒక్క క్షణం రామ్ అన్నాను, మరుక్షణం దుర్గా అన్నాను, పిదప ఓం తత్సత్ అన్నాను. ఏదో ఒక మంత్రం రక్షించని అనుకునే. మాతో, అవును, నేను ఎందుకు అంతగా అసహనం చెందాను? స్వామి, మీరు సర్వదా సమాధి స్థితిలో లీనమై ఉంటారు. భక్తుల నిమిత్తం ఒకంత మనస్సును దేహం మీద నిలుపుకున్నారు. అందుచేతనే దేహాన్ని కాపాడుకోవటానికి కొన్ని సమయాల్లో కలత చెందుతారు అన్నాడు మా. అవును, కించిత్తు మనసు మాత్రం దేహం మీద ఉంది. కానీ అది భక్తిని అనుభవించడానికి, భక్తుల సహచర్యం కోసము మాత్రమే అన్నారు శ్రీరామకృష్ణ. వస్తు ప్రదర్శనశాల గురించి మణిమల్లిక్ ప్రస్తావించాడు. చిన్ని కృష్ణుడిని వడిలో ఉంచుకున్న యశోద అందమైన విగ్రహం గురించి విన్న శ్రీరామకృష్ణుల కళ్ళల్లో అశ్రువులు స్రవించాయి. వాత్సల్య భావంతో మూర్తిభవించిన యశోద గురించి వినగానే శ్రీరామకృష్ణుల్లో ప్రేమ ఉదయించింది. అందుచేతనే విలపించారు. మీ ఆరోగ్యం సరిగా ఉండి ఉంటే గడి మైదానంలో జరుగుతున్న ఈ వస్తు ప్రదర్శనను మీరు తిలకించేవారు అన్నాడు మణిలాల్. శ్రీరామకృష్ణులు మా ప్రభృతులతో, నేను అక్కడికి వెళితే అన్నిటినీ చూడలేను. ఏదో ఒకటి కళ్ళబడగానే బాహ్యస్మృతిని కోల్పోతాను. ఆ పైన దేన్ని చూడటం సాధ్యం కాదు. ఓసారి జంతు ప్రదర్శనశాల చూడటానికి నన్ను తీసుకువెళ్ళారు. సింహాన్ని చూడగానే సమాధిమగ్నున్నయ్యాను. జగజ్జనని వాహనమైన సింహాన్ని చూడగానే దైవోద్దీపన కలిగింది. పిదప తక్కిన జంతువులను ఎవరు చూస్తారు? సింహాన్ని మాత్రం చూసి తిరిగి వచ్చేసాను. అందుకే యదుమల్లిక్ తల్లి వస్తు ప్రదర్శనశాలకు నన్ను తీసుకువెళ్ళమని యదుమల్లిక్తో చెప్పింది. ఆ తర్వాత వద్దన్నది. మణిమల్లిక్ అనేక సంవత్సరాలుగా బ్రహ్మసమాజ సభ్యుడిగా ఉంటున్నాడు. ఆయనకు వయసు 65 ఉండవచ్చు. శ్రీరామకృష్ణులు అతడి మనోస్థితికి తగినట్లుగా ఉపదేశిస్తున్నారు. శ్రీరామకృష్ణ, జయనారాయణ పండితుడు బహు ఉదారుడు. ఓసారి వెళ్ళి ఆయన్ని చూశాను. ఆయన స్వభావం నాకెంతో నచ్చింది. కానీ ఆయన కుమారులు బూట్లు ధరించున్నారు.
తాను కాశీకి వెళ్ళబోతున్నట్లు చెప్పాడు. చెప్పినట్లే చివరి రోజుల్లో కాశీకి వెళ్ళాడు. అక్కడే గడిపాడు, అక్కడే మరణించాడు. వయస్సు పైబడ్డ తర్వాత ఆయన వలె సంసారం నుండి వెళ్ళిపోయి భగవచ్చింతనలో గడపటం మంచిది. ఏమంటావు? అవునండి, సంసారంలో జంజాటాలు భరించలేనివి అన్నాడు మళ్ళాల్. మరల శ్రీరామకృష్ణులు, గౌరీ పండితుడు తన భార్యను పువ్వులతో పూజించేవాడు. స్త్రీలందరూ జగజ్జన్య యొక్క వేరు వేరు రూపాలు. నీ ఆ చిన్న కథను వీరికి చెప్పు అన్నారు మళ్ళాలతో. మళ్ళాలు నవ్వుతూ, కొందరు పడవలో గంగానదిని దాటుతున్నారు. ఓ పండితుడు తన పాండిత్యాన్ని గురించి డంబాలు కొట్టుకుంటున్నాడు. నేను వేదాంతాలు షడ్దర్శనాలు అన్నీ అధ్యయనం చేశానన్నాడు. ఏమిటో నీకు వేదాంతం తెలుసా అని ఒక తోటి ప్రయాణికుడిని అడిగాడు. అందుకతోడు లేదండి అన్నాడు. పిదప సాంఖ్యం పాతంజలం తెలిసినా అని అడిగాడు. అందుకు కూడా అతడు లేదండి నాకు తెలియదు అన్నాడు. దర్శన శాస్త్రాలు ఏమీ చదవలేదా అని అడిగినప్పుడు అందుకు అతడు లేదండి అనే బదులు చెప్పాడు. పండితుడు ఇలా డంబాలు పలుకుతూనే ఉన్నాడు. ఆ వ్యక్తి మౌనంగానే ఉండిపోయాడు. అదే సమయంలో భయంకరమైన తుఫాన్ చెలరేగటంతో పడవ అటు ఇటు ఊగసాగింది. అప్పుడు ఆ వ్యక్తి పండితుడితో, అయ్యా పంతులు గారు, మీకు ఈత వచ్చునా అని అడిగాడు. అందుకు పండితుడు తెలియదు అని బదులిచ్చాడు. నాకు సాంఖ్యం పాతంజలం ఏమీ తెలియవు, కానీ ఈత మడుక్కొచ్చు అన్నాడు ఆ వ్యక్తి. శ్రీరామకృష్ణుడు నవ్వుతూ, పలు శాస్త్రాలు అధ్యయనం చేసినందువల్ల ఈ ప్రయోజనం ఏమిటి? ఈ భవమనే నదిని దాటం ఎలాగో తెలుసుకోవటమే ఆవశ్యకం. భగవంతుడు మాత్రమే సత్యం, తక్కినదంతా అసత్యమే. గురిని చూసి బాణం ప్రయోగించనున్న అర్జునుడిని ద్రోణుడు ఇలా అడిగాడు. అర్జున, నీకేం కనపడుతోంది? ఈ రాజులు నీకు కనిపిస్తూ ఉన్నారా? లేదండి. నన్ను చూస్తున్నావా? లేదండి. చెట్టును చూస్తున్నావా? లేదండి. చెట్టు మీద ఉన్న పక్షిని చూస్తున్నావా? లేదండి. అలా అయితే దేన్ని చూస్తున్నావు అని అడిగాడు ద్రోణుడు. పక్షి కంటిని మాత్రమే చూస్తున్నాను అన్నాడు అర్జునుడు. పక్షి కంటిని మాత్రమే ఎవరైతే చూస్తాడో అతడు మాత్రమే లక్ష్యాన్ని ఛేదించగలడు. భగవంతుడు ఒక్కడే సత్యం, తగ్గినదంతా అసత్యమే అని ఎవరు కాంచుతాడో అతడే చతురుడు. సమాచారాలన్నింటినీ తెలుసుకోవటంలో ప్రయోజనం ఏముంది? తిథివారు నక్షత్రాలు ఏవి నాకు తెలియవు, నేను రాముణ్ణి స్మరించటం మాత్రమే చేస్తున్నాను అన్నాడు ఆంజనేయుడు. శ్రీరామకృష్ణ మాతో, ఇక్కడి కోసం 1-2 విసినికర్రలు కొని తీసుకురా. మరల మళ్ళాలతో, ఇదిగో చూడు, నువ్వు ఒకసారి ఇతడి తండ్రి వద్దకు వెళ్ళు, భక్తుని చూస్తే చైతన్యం ఉద్దీపిస్తుంది అని మాను చూపించారు. శ్రీరామకృష్ణులు మాతో, చేతికి దెబ్బ తగిలినప్పటి నుండి నాలో గొప్ప మార్పు కలుగుతోంది. ప్రస్తుతం నరలీల మాత్రమే నాకు నచ్చుతూ ఉన్నది. నిత్యము లీల. నిత్యం అంటే అఖండ సచ్చిదానందం. ఈశ్వరలీల, దైవలీల, నరలీల, జగల్లీల, ఇవి లీలల్లోని పలు రకాలు. నరలీలలో విశ్వాసం ఏర్పడితే పూర్ణ జ్ఞానం వచ్చేస్తుందని వైష్ణవచరణ అనేవాడు. మునుపు నేను దీన్ని ఒప్పుకోలేదు. ఇప్పుడు ఇది నిజమేనని తోస్తోంది. ప్రేమను, కోమలత్వాన్ని వెలిపుచ్చటానికి చిత్రించబడిన మానవ చిత్తరువులు చూడగోరేవాడు వైష్ణవచరణ. మరలా ఆయన మణిలాలతో, భగవంతుడే మానవ రూపంలో లీల జరుపుతున్నాడు. ఆయనే మణిమల్లికై ఉన్నాడు. నువ్వే సచ్చిదానందం అని సిక్కులు ఉపదేశిస్తారు. ఎప్పుడైనా తన స్వస్వరూపాన్ని గాంచి మనిషి ఆశ్చర్యపోతాడు. ఆనందంలో వాల్లాడతాడు. హఠాత్తుగా అత్యంత ఆత్మీయుణ్ణి చూస్తే కలిగే స్థితి లాంటిది. మరల ఆయన మాతో, ఆ రోజు నేను బండిలో వస్తూ ఉన్నప్పుడు బాబురాం కళ్ళబడగానే కలిగినట్టు ఆనందం లాంటిది. శివుడు తన స్వస్వరూపాన్ని గాంచినప్పుడు నేనెవరిని అని కేకలు పెడుతూ హర్షాతిరేకంలో నృత్యం చేశాడు. ఆధ్యాత్మ రామాయణంలో దీని గురించి పేర్కొనబడి ఉంది.
నారదుడు రాముడితో, ఓ రామా, లోకంలోని పురుషులందరూ నువ్వే, స్త్రీలందరూ సీతయే అన్నాడు. రామలీల నాటకంలో నటించిన ప్రధాన పాత్రధారులను చూసినప్పుడు నువ్వు నారాయణుడే ఈ మానవ రూపాలన్నీ ధరించి ఉన్నాడన్న బోధ నాకు కలిగింది. అసలు నకిలీలు రెండూ ఒక్కట్లా తోచింది. కుమారి పూజ ఎందుకు చేయబడుతోంది? స్త్రీలందరూ జగజ్జన్య పలు రూపాలు, కానీ పరిశుద్ధాత్ములైన కన్యల్లో జగజ్జన్య అభివ్యక్తీకరణ అధికంగా ఉంటుంది. మరల రామకృష్ణుల మాతో, సుస్థి చేసినప్పుడు నేను ఎందుకు సహనాన్ని కోల్పోతాను? అమ్మ నన్ను పసిబాలని స్వభావంలో నిలిపి ఉంచింది. బిడ్డ సర్వదా తల్లినే ఆశ్రయించి ఉంటాడు. పని మనిషి బిడ్డ యజమాని బిడ్డతో దెబ్బలాటంటూ వస్తే మా అమ్మకు చెప్పివేస్తాను అంటాడు. నా ఛాయాచిత్రం తీయటానికి నన్ను రాధా బజార్కు తీసుకెళ్లారు. ఆ రోజు రాజేంద్ర మిత్ర ఇంటికి వెళ్ళవలసి ఉంది. కేశవ్ మరికొందరు అక్కడికి వస్తారని విన్నాను. వారికి కొన్ని విషయాలు చెప్పాలని అనుకున్నాను, కానీ రాధా బజార్కి వెళ్ళగానే అంతా మర్చిపోయాను. వెంటనే అమ్మతో, అమ్మ నువ్వే మాట్లాడు, నేనేం మాట్లాడగలను అన్నాను. నాకు జ్ఞానుల స్వభావం లేదు. జ్ఞాని తన్ను గొప్పవాడిగా భావించుకుంటాడు. నాకేమిటి, రోగం రావటం ఏమిటి అని చెప్పుకుంటాడు అతడు. కున్వర్ సింగ్ ఒకసారి నాతో, మీకు ఇంకా దేహం గురించి చింత ఉందే అన్నాడు. అమ్మకే అంతా తెలుసునన్నదే నా భావం. రాజేంద్ర మిత్ర ఇంట్లో ఆమె మాట్లాడుతుంది. ఆమె వాక్కులే వాక్కులు. సరస్వతీదేవి జ్ఞానజ్యోతిలోని ఒక్క కిరణం 1000 మంది పండితులను కింకర్తవ్యతామూఢుల్లో చేస్తుంది. అమ్మ నన్ను ఒక భక్తుని స్థితిలో, విజ్ఞాని స్థితిలో నిలిపి ఉంచింది. అందుకే రాఖాల్ మొదలైన వారితో పరిహాసాలు ఆడుతూ ఉంటాను. జ్ఞాని స్థితిలో ఉంటే అలా జరగదు. అమ్మే సర్వం అయి ఉండటం ఈ స్థితిలో నేను కాంచుతున్నాను. సర్వత్రా ఆమెనే దర్శిస్తూ ఉన్నాను. అమ్మే సర్వము అయి ఉన్నది. దుష్టులుగాను, భాగవత పండితుని సోదరునిగాను కూడా ఆమె అయి ఉండటం కాళికాలయంలో దర్శించాను. ఒకసారి రామ్లాల్ తల్లిని కసురుకోబోయాను, కానీ సాధ్యం కాలేదు. ఆమె అమ్మ యొక్క ఒక రూపంగానే కానవచ్చింది. కన్యలలో అమ్మను కాంచడం చేతనే నేను కుమారీ పూజను చేస్తాను. భార్య నా కాళ్ళు ఒత్తుతుంది. ఆ పిదప నేను ఆమెకు నమస్కారం చేస్తాను. మీరందరూ నా కాళ్ళు తాకి నమస్కరిస్తున్నారు, కానీ హృదయం ఉంటే ఎవరైనా నా కాళ్ళు తాకి ఉండేవారా? అతడు ఎవరిని తాకనిచ్చేవాడు కాదు. తల్లి నన్ను ఈ స్థితిలో ఉంచినందునే తిరిగి నమస్కారం చేయవలసి వస్తోంది. ఇదిగో చూడు, దుష్టులను కూడా బహిష్కరించరాదు. తులసీదళం వాడిపోయి ఉన్నప్పటికీ, చిన్నదై ఉన్నప్పటికీ భగవత్పూజకై వినియోగింపబడుతూనే ఉంది కదా. ఆదివారం మార్చి 2, 1884 దక్షిణేశ్వర కాళికాలయంలోని శ్రీరామకృష్ణుల గది. బ్రహ్మ సమాజానికి చెందిన త్రైలోక్య సైన్యాలు పాడుతున్నాడు. నరేంద్రుడు, సురేంద్రుడు, మా ఇంకా కొందరు భక్తులు నేల మీద కూర్చుని పాటను వింటున్నారు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చునే పాటను వింటున్నారు. ఆయన ఇంకా కోలుకోలేదు. చేతికి బద్దలు వేసి కట్టుకట్టి ఉన్నారు. నరేంద్రుని తండ్రి కలకత్తా ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా ఉండేవాడు. హఠాత్తుగా ఆయన కాలం చేయడంతో ఆ కుటుంబం ఎన్నో కష్టాల పాలైంది. కొన్ని సందర్భాల్లో పస్తులు కూడా ఉండవలసి వచ్చింది. ఈ కారణంగా నరేంద్రుడు ఎంతో మనోక్లేశానికి గురై ఉన్నాడు. త్రైలోక్యుడు జగజ్జన్ని గూర్చి పాడాడు. నీ గుండెలో దాగుకొనియుంటినమ్మా, నీ ముఖము గని అమ్మ అమ్మయనుచుంటి. నీ గుండెలో దాగుకొనియుంటినమ్మా, నీ ముఖము గని అమ్మ అమ్మయనుచుంటి. ఇంద్రియంబులు యోగ నిద్రలో విడనాడ, ఆనంద సాగరంబున మునిగినాను. నీ ఆననము కనులు నిల్లచి వాల్పక జూచి, వదలిపోయేడు శక్తి కొరత పడిపోయినది.
నీ గుండెలో దాగుకొనియుంటినమ్మా, నీ ముఖముగని అమ్మ అమ్మయనుచుంటి. ఈ లోకమును చూచి పెదరిపోయితినమ్మ, వణికి భయమున ఆత్మవాపోవుచున్నది. ఓయమ్మ నను గుండెలో నదిమి పెట్టి, నీ ప్రేమ చెరగుతో నను గప్పిగావుమి. నీ గుండెలో దాగుకొనియుంటినమ్మా, నీ ముఖముగని అమ్మ అమ్మయనుచుంటి. పాటను విని శ్రీరామకృష్ణులు ప్రేమాశ్రువులను స్రవిస్తూ, ఆహా ఎంతటి భావం అన్నారు దగ్గరగా. త్రైలోక్యుడు తిరిగి పాడసాగాడు. పాదాశ్రయమును గోరుచుదేవా, శాశ్వతముగనే ప్రక్కకు నెట్టితి. కులజాతులచే కలిగిన గర్వము చూపితివి పవమాన భయాలకు. పాదాశ్రయమును గోరుచుదేవా, శాశ్వతముగనే ప్రక్కకు నెట్టితి. కులజాతులచే కలిగిన గర్వము. జీవిత పదమున ఒంటరి పధికుడ, ఆదరమునకిపుడెందేగుదును. నీ నిమిత్తమైనే భరించితి మానవ దూషణమంతటినో ప్రభో. పాదాశ్రయమును కోరుచుదేవా, శాశ్వతముగనే ప్రగ్గకు నెట్టితి. నిన్ను ప్రేమించిన కథమున రోయుచు పాడు తిట్టులను తిట్టిరివారు. ఒక పరి మిత్రులు ఒక పరి అన్యులు, వాడుకొనిరి నను పాడు పనులకు. నాదు కీర్తికి రక్షణకర్తవు, రక్షించెదో నను భక్షించెదవు. దాసుని కీర్తిపై నీ ఘన కీర్తియు నిలచియున్నది నిశ్చయముగ ప్రభూ. పాదాశ్రయమును కోరుచుదేవా, శాశ్వతముగనే ప్రక్కకు నెట్టితి. కులజాతులచే కలిగిన గర్వం. జీవనధనమా జీవననాథ, హృది వెల్గించెడు ప్రేమ ప్రకాశ. ఏ విధముగా చేయనెంతువో ఆ విధముగా నను చేయుమురా ప్రభూ. పాదాశ్రయమును కోరుచుదేవా, శాశ్వతముగనే ప్రక్కకు నెట్టితి. కులజాతులచే కలిగిన గర్వం. త్రైలోక్యుడు మళ్ళీ పాడాడు. ఇంటి నుండి ఈడ్చినావు, ప్రేమ ఖైదు పెట్టినావు. పదము నీడ పదిలపరచు ప్రేమమయుడ ప్రియుడ ప్రభుడ. ఇంటి నుండి ఈడ్చినావు, ప్రేమ ఖైదు పెట్టినావు. పదము నీడ పదిలపరచు ప్రేమమయుడ ప్రియుడ ప్రభుడ. ప్రేమ సుధను పెట్టి పెంచి రాత్రి పగలు రక్షింపుచు, దాసుడైన ప్రేమదాసు కరుణతోడ కాపాడుము. ఇంటి నుండి ఈడ్చినావు, ప్రేమ ఖైదు పెట్టినావు. పదము నీడ పదిలపరచు ప్రేమమయుడా ప్రియుడా ప్రభుడా. కళ్ళ నుండి ఆనందాశ్రువులు ధారలు కట్టగా శ్రీరామకృష్ణులు నేల మీదకు వచ్చి కూర్చున్నారు. రాంప్రసాద్ పాటలో నుండి కొన్ని చరణాలను త్రైలోక్యుడు పాడాడు. శ్రీరామకృష్ణ త్రైలోక్యుడితో, ఆహా నీ పాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, హృదయాన్ని స్పృశిస్తూ ఉన్నవి. సముద్రంలోకి వెళ్ళిన వారే దాని జలాన్ని తీసుకువచ్చి చూపగలరు అన్నారు. త్రైలోక్యుడు మళ్ళీ పాడసాగాడు. పాట పాడు పాటకుడవు, నాట్యమాడు నర్తకుడవు. రాగతాళగతుల రీతి కరతాళముగా వింతువు. పాట పాడు పాటకుడవు, నాట్యమాడు నర్తకుడవు. రాగతాళగతుల రీతి కరతాళముగా వింతువు. నిలచి చూచు మానవుండు, తలచు బుద్ధి లేక తానే. కదలియాడి పాడువాడననుచు తలచుచుండు నచట. కదిపినట్లు కదలు ఆట బొమ్మ వంటి పూరుషుండు. వెంట నిన్ను అంటి నడువ మారిపోవు దేవుడగును. పాట పాడు పాటకుడవు, నాట్యమాడు నర్తకుడవు. రాగతాళగతుల రీతి కరతాళముగా వింతువు.
యంత్రచాలి యంత్రి నీవు, రథము నడుపు రధికుడీవు, దుఃఖదళితుడైన నరుడు కర్తననుచు కలలుగాంచు. యంత్రచాలి యంత్రి నీవు, రథము నడుపు రధికుడీవు, దుఃఖదళితుడైన నరుడు కర్తననుచు కలలుగాంచు. సర్వమూలకందమీవు, జీవాత్మలకాత్మవీవు, సర్వమానవాళి హృదయ నేతవీవు నాథుడీవు. నీచుడైన పాపినైన నీ అపార కరుణ వలన మహిమోన్నత సాధువుగా మార్చివేయుచుందువీవు. పాటపాడు పాటకుడవు, నాట్యమాడు నర్తకుడవు, రాగతాళగతుల రీతి కరతాళముగా వింతువు. పాటలు ముగిశాయి. శ్రీరామకృష్ణులు మాట్లాడటం ఆరంభించారు. శ్రీరామకృష్ణులు త్రైలోక్యని తక్కిన భక్తులను చూస్తూ, సేవింపబడేవాడు హరియే, సేవకుడు హరియే. ఈ భావం పూర్ణ జ్ఞానానికి లక్షణం. మొదట నేతి నేతి అంటూ విచారణ చేస్తూ హరియే సత్యం, తక్కినదంతా మిథ్య అని తెలుసుకుంటాడు. ఆ తరువాత హరియే అన్నీ అయి ఉన్నట్లు దర్శిస్తాడు. ఆ భగవంతుడు మాయా జీవజగత్తులుగా అన్నీ అయి ఉండటం దర్శిస్తాడు. మొదట అనులోమం, ఆ తర్వాత విలోమం. ఇది పురాణాల దృక్పథం. బిల్వఫలాన్ని ఉదాహరణగా తీసుకో. దానిలో కండ, విత్తనాలు, పెంకు ఉన్నాయి. పెంకును విత్తనాలను తీసివేస్తే కండ మాత్రం లభిస్తుంది. కానీ బిల్వఫలం బరువు తెలుసుకోవాలంటే పెంకును విత్తనాలను తీసివేస్తే కుదరదు కదా. అదేవిధంగా మొదట జీవజగత్తులను త్రోసిరాజని సచ్చిదానందాన్ని పొందాలి. సచ్చిదానందాన్ని పొందాక ఆయనే సమస్త జీవజగత్తులుగా అయి ఉండటం దర్శించవచ్చు. కండ ఏ వస్తువుకు చెందిందో ఆ వస్తువు నుండే విత్తనాలు, పెంకు ఉద్భవించాయి. మజ్జిగకు చెందిందే వెన్న, వెన్నకు చెందిందే మజ్జిగ అన్నట్లుగా. కానీ సచ్చిదానంద పరబ్రహ్మం ఎలా ఇంత కాఠిన్యం వహించాడు అని ప్రశ్నించవచ్చు. ఉదాహరణకు భూమిని తాకుతున్నాం, అది ఎంత కఠినంగా ఉంది. దీనికి జవాబు ఏమిటంటే రక్తం, వీర్యం ద్రవాలే. కానీ వాటి నుంచే కదా ఇంత పెద్ద జీవుడైన మనిషి ఉద్భవిస్తూ ఉన్నాడు. భగవంతుడికి అన్నీ సుసాధ్యాలే. మొదట అఖండ సచ్చిదానందాన్ని చేరుకో, ఆ తర్వాత క్రిందకి దిగి వచ్చి ఇదంతా చూడు. భగవంతుడే సర్వము అయి ఉన్నాడు. ఆయన్ను మినహాయించి ప్రపంచం అంటూ ఏదీ లేదు. గురువు వద్ద వేదాల అధ్యయనం చేయగానే రాముడికి వైరాగ్యం జనించింది. సంసారం స్వప్నతుల్యమైతే దాన్ని త్యజించేస్తేనే మంచిది అనసాగాడతడు. దశరథుడు భీతిల్లాడు. రాముడికి నచ్చ చెప్పటానికి గురువైన వశిష్ఠుని పంపించాడు. వశిష్ఠుడు రాముడితో ఇలా అన్నాడు: రామా, నువ్వు సంసారాన్ని త్యజించాలని ఎందుకంటున్నావు? ఈ ప్రపంచం భగవంతుని నుండి వేరై ఉన్నదని నాకు నిరూపించు. ఈ ప్రపంచం భగవంతుని నుండే ఆవిర్భవించలేదని నువ్వు నిరూపిస్తే నువ్వు సంసారాన్ని త్యజించవచ్చు. రాముడు మౌనంగా ఉండిపోయాడు. అతడు ఏ జవాబు ఇవ్వలేకపోయాడు. తత్వాలన్నీ చివరకు ఆకాశతత్వంలో లీనమవుతున్నాయి. మళ్ళీ సృష్టి సమయంలో ఆకాశతత్వం నుంచి మహత్తత్వం, మహత్తత్వం నుంచి అహంకారం, ఈ క్రమంలోనే సృష్టి జరిగింది. ఇదే అనులోమ విలోమం. భక్తుడు అన్నిటినీ అంగీకరిస్తాడు. భక్తుడు అఖండ సచ్చిదానందాన్ని అంగీకరిస్తాడు, జీవజగత్తులను అంగీకరిస్తాడు. కానీ యోగి మార్గం వేరు. అతడు పరమాత్మను చేరుకుంటాడు, తిరిగి రాడు, పరమాత్మతో ఐక్యమైపోతాడు. ఒక్కదానిలోనే భగవంతుని దర్శించేవాడు పరిమితుడైన జ్ఞాని. దానికి అతీతంగా భగవంతుడు లేడనుకుంటాడు అతడు. భక్తులు 3 తరగతులకు చెంది ఉన్నారు. అధమ తరగతి భక్తుడు భగవంతుడు అదుగో అక్కడున్నాడంటూ ఆకాశాన్ని చూపుతాడు. మధ్యతరగతి భక్తుడు
భగవంతుడు హృదయ మధ్యంలో అంతర్యామి రూపంలో నెలకొనున్నాడు అంటాడు. ఇక ఉత్తమ భక్తుడు భగవంతుడే సర్వము అయి ఉన్నాడు, మనకు కానవస్తున్నదంతా భగవంతుని విభిన్న స్వరూపాలే అంటాడు. నరేంద్రుడు మునుపు వేళాకోళం చేసేవాడు. అవును, సమస్తము భగవంతుడే, ఇదిగో ఈ కుండ భగవంతుడే, ఈ గ్లాసు భగవంతుడే అనేవాడు. అందరూ నవ్వారు. భగవద్ దర్శనం కలిగితే సంశయాలన్నీ సమసిపోతాయి. వినటం వేరు, ప్రత్యక్షంగా చూడటం వేరు. వినటం వలన 16 అణాల విశ్వాసం అంటే 100కి 100 పాళ్ళ విశ్వాసం కలగదు. ప్రత్యక్షంగా చూసినప్పుడు విశ్వసించకపోవటం అంటూ ఉండదు. భగవద్ దర్శనం కలిగితే కర్మత్యాగం సంభవిస్తుంది. అట్లే నా నుంచి పూజ నిలిచిపోవటం జరిగింది. కాళికాలయంలో పూజ నిర్వర్తిస్తూ వచ్చాను. ఒకనాడు హఠాత్తుగా సర్వము చిన్మయమై ఉన్నట్లు చూపబడింది. ఉద్ధరణ, పంచపాత్ర, వేదిక, వాకిలి అన్నీ చిన్మయమే. మనుష్యులు, జీవజంతువులు అన్నీ చిన్మయం. తక్షణమే ఒక పిచ్చివాడిలా 4 ప్రక్కల పువ్వులను విరజమ్మాను. కంటపడిన దాన్నల్లా పూజించనారంభించాను. ఒకరోజు శివుని శిరస్సుపై బిల్వపత్రాన్ని సమర్పించబోయాను. అప్పుడు ఆ విరాట్మూర్తియే శివుడని దర్శనం నాకు కలిగింది. నాటి నుంచి శివుణ్ణి విగ్రహ రూపంలో పూజించడం ఆగిపోయింది. ఒకరోజు పువ్వులు కోస్తున్నాను. హఠాత్తుగా పువ్వుల మొక్కలన్నీ విరాట్మూర్తికి అలంకరించబడిన పువ్వుల గుత్తులుగా ఉండటం దర్శనీయమైంది. ఆహా, భగవంతుని సృష్టి ఎంత అందంగా ఉంది అన్నాడు త్రైలోక్యుడు. అందుకు శ్రీరామకృష్ణులు, అలా కాదు, అది నాకు హఠాత్తుగా చూపింపబడింది. లెక్కలు వేస్తూ కాదు, ప్రతి పువ్వుల మొక్క ఒక పువ్వుల గుత్తిగా ఆ విరాట్మూర్తిని అలంకరించినట్లుగా గాంచాను. నాటి నుంచి పువ్వులు కోయటానికి స్వస్తి చెప్పాను. మనిషిని అట్లే నేను చూస్తూ ఉన్నాను. భగవంతుడే మానవ దేహం ధరించి అలలపై దిండు తేలుతూ ఉన్నట్లు ఇటు అటుగా చెలిస్తూ ఉన్నాడు. అలా ఒకసారి దిండును పైకి తీసుకువెళుతుంది, మరోసారి క్రిందకు తీసుకుపోతుంది. దేహం 2 రోజులకే, భగవంతుడు ఒక్కడే సత్యం. దేహం ఇదిగో ఉంది, మరుక్షణం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక ఉదరవ్యాధితో అమిత బాధ అనుభవించాను. దాన్ని నయం గావించమని జగజ్జననిని వేడుకోమని హృదయ్ చెప్పాడు. రోగం గురించి ఆమెకు విన్నవింప నేను సిగ్గుపడ్డాను. అమ్మా, నేను ఏషియాటిక్ సొసైటీలో మనిషి అస్థిపంజన ఒకదాన్ని చూశాను. ఎముకలనన్నిటినీ తీగలతో కట్టి మనిషి ఆకృతిని తయారు చేశారు. అమ్మా, అదేవిధంగా ఈ దేహాన్ని ఒకంత దృఢతరం చేయి, దాంతో నీ నామగుణ కీర్తనలు చేసేటట్లు అన్నాను. జీవించాలనే ఇచ్చ ఎందుకు? రావణుని వధించాక రామలక్ష్మణులు లంకలోకి ప్రవేశించారు. రావణుని అంతఃపురంలోకి వెళ్ళారు. వారిని చూడగానే రావణుని తల్లి నికష పారిపోయింది. ఇది చూసి లక్ష్మణుడు విస్తుపోయి రాముడితో, అన్నా, నికష వంశం పూర్తిగా అంతరించిపోయింది, ఇంత జరిగాక కూడా ప్రాణం మీద ఇంత ఆశ అన్నాడు. రాముడు నికషాన్ని తన ప్రక్కకు పిలిపించి, భయపడవద్దు, అవును, ఎందుకలా పరిగెత్తావు అని అడిగాడు. అందుకు నికష, రామా, నేను ప్రాణభీతితో పరిగెత్తలేదు, సజీవంగా ఉండబట్టే నీ లీలలో కొన్నింటిని చూడగలిగాను. ఇంకా బ్రతికి ఉంటే ఇంకెన్నో లీలలను చూడవచ్చునని అందుకోసమే పరిగెత్తాను అంది. కోరికలు లేకుంటే దేహంలో ప్రాణం నిలవదు. నాకు 1-2 కోరికలు ఉన్నాయి. అమ్మ, కామినీ కాంచనాలను త్యజించిన వారి సాంగత్యం నాకు లభింపచేయి అని అమ్మను ప్రార్థించాను. మళ్ళీ, అమ్మ, నీ జ్ఞానుల భక్తులతో సాంగత్యం చేస్తాను కనుక కాస్త అటు ఇటు వెళ్ళి వారిని చూడటానికి ఒకంత శక్తినివ్వు అని అడిగాను. కానీ అలా తిరగగలిగే శక్తిని ఆమె ప్రసాదించలేదు. కోరికలన్నీ ఈడేరినవా అని అడిగాడు త్రైలోక్యుడు నవ్వుతూ. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. అంతా నవ్వారు.
దేహం 2 రోజులకు మాత్రమే. నా చెయ్యి విరిగినప్పుడు అమ్మతో, అమ్మ చెయ్యి అమిత బాధగా ఉంది అని మొరపెట్టుకున్నాను. అప్పుడు ఆమె నాకు బండిని, దాని చోదకుడిని చూపించింది. బండిలో 1-2 స్క్రూలు, మేకులు వదులుగా ఉన్నాయి. చోదకుడు నడుపుతూ ఉన్నట్లే బండి పోతూ ఉంది. తనదంటూ దానికి ప్రత్యేకంగా ఏ శక్తి లేదు. అలా అయినప్పుడు దేహ సంరక్షణార్థం ఎందుకింత అక్కర చూపుతున్నాను? భగవంతుని అనుభవించడానికే, ఆయన నామగుణాలను కీర్తించడానికే, ఆయన జ్ఞానుల భక్తుల చూడపోవటానికే సుమా. నరేంద్రుడు శ్రీరామకృష్ణుల ముందు క్రింద కూర్చొని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు త్రైలోక్యుడు తక్కిన భక్తులతో, దేహానికి సుఖదుఖాలు ఉండనే ఉంటాయి. నరేంద్రుడినే తీసుకోండి. తండ్రి మరణించాడు. ఇంట్లో అలవి కానన్ని కష్టాలు, ఏ దారి కానరాదు. భగవంతుడు కొన్ని సమయాల్లో మనలను సుఖాల్లో ఓలలాడిస్తాడు, మరికొన్ని సమయాల్లో దుఃఖంలో ముంచెత్తుతాడు. మహాశయ, భగవంతుడు నరేంద్రుడి పట్ల కనికరిస్తాడు అన్నాడు త్రైలోక్యుడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అదెప్పుడు? అన్నపూర్ణాదేవి కొలువు చేసి ఉన్న కాశీలో ఎవరు పస్తులతో గడపరు, కానీ కొందరు అందుకై సాయంత్రం వరకు వేచి ఉండవలసి వస్తుంది. హృదయ్ ఒకసారి శంభుమల్లికను కొంత డబ్బు అడిగాడు. శంభుమల్లిక్ ఆంగ్లేయుల దృక్పథం కలిగినవాడు. అతడు హృదయ్తో, నీకు నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి? నువ్వేదైనా పని చేసుకుని పొట్టపోసుకోవచ్చు కదా. నువ్వు ఎలాగూ ఏదో ఉద్యోగం చేస్తూనే ఉన్నావు కదా. నువ్వు పేదవాడివో లేక గుడ్డి కుంటివాడిగా ఉంటే ఆ సంగతి వేరు. వారికి ఏమైనా ఇస్తే కాస్త పుణ్యమైనా దక్కుతుంది అన్నాడు. అందుకు హృదయ్ ఇలా అన్నాడు, మహాశయ, దయచేసి మీరు అలా అనవద్దు. నాకు మీ డబ్బు వద్దు. భగవంతుడు నన్ను గుడ్డి కుంటి లేక అతి పేదవాడిగా కాకుండా కాపాడితే చాలు, అదే 10,000. మీరు ధనం ఇచ్చే అవసరం లేదు, నేను పుచ్చుకునే అవసరం ఉండదు అన్నాడు. నరేంద్రుణ్ణి ఇంకా కరుణించలేదే అని భగవంతుని పట్ల శ్రీరామకృష్ణులు ఆక్రోశంతో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉంది. మధ్య మధ్యలో ఆయన నరేంద్రుని ఆప్యాయంగా చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను నాస్తికవాదాల గురించి చదువుతున్నాను అన్నాడు నరేంద్రుడు. అందుకు శ్రీరామకృష్ణులు, అస్థి నాస్తి రెండూ ఉన్నాయి. ఒకటి ఆస్తికత్వం, మరొకటి నాస్తికత్వం. మరి ఆస్తికత్వాన్ని నువ్వెందుకు అంగీకరించకూడదు? భగవంతుడు న్యాయపరాయణుడు, భక్తులను ఆయన వదిలిపెట్టడు అన్నాడు సురేంద్రుడు. మరల శ్రీరామకృష్ణులు, పూర్వజన్మలో దాన ధర్మాలు చేసిన వారికే సంపదలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కానీ విషయం ఏమిటో తెలుసా? ఈ సంసారం ఆయన మాయ. మాయ యొక్క పనులలో పలు గందరగోళాలు, ఏమిటో అర్థం కాదు. భగవంతుని లీలలు వేటిని అర్థం చేసుకోలేము. అంపశయ్యపై పరుండి ఉన్న భీష్ముడిని దర్శింప పాండవులు కృష్ణుడితో పాటు వెళ్ళారు. క్షణకాలం తర్వాత చూసేసరికి భీష్ముడు విలపిస్తున్నాడు. పాండవులు కృష్ణుడితో, కృష్ణ, ఏమిటిది? పితామహుడు అష్టవసువుల్లో ఒకడు. ఈయన వంటి జ్ఞానిని ఎక్కడా చూడలేము. ఈయన కూడా మాయలో చిక్కుకొని మరణించే సమయంలో ఇలా విలపిస్తున్నారే అని అడిగాడు. అందుకు కృష్ణుడు, భీష్ముడు అందులకై విలపించటం లేదు, ఆయన్నే అడిగి చూడండి అన్నాడు. కారణం అడిగినప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు, కృష్ణ, భగవంతుని లీలలను వేటిని నేను అర్థం చేసుకోలేకున్నాను. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వెంట ఉన్నప్పటికీ పాండవుల దుఃఖాలకు అంతమే లేకున్నదే. దాన్ని తలంచే విలపిస్తున్నాను. దీని గురించి యోచిస్తూ ఉన్నప్పుడు భగవంతుని లీలలను అర్థం చేసుకోవటం అసాధ్యం అని తెలుస్తోంది అన్నాడు. వేదాలు శుద్ధ ఆత్మ అంటూ పేర్కొనే పరమాత్మ మాత్రమే మేరుగుల అచలుడు, నిర్లిప్తుడు, సుఖదుఖాలకు అతీతుడు అని భగవంతుడు నాకు దర్శింపజేశాడు. ఆయన మాయ యొక్క కార్యాల్లో ఎన్నో గందరగోళాలు. దీని పిదపై ఇది, దీని నుండి అది సంభవిస్తుందంటూ దేన్ని చెప్పలేము. పూర్వజన్మలో దాన ధర్మాలు చేయటం వల్ల ఈ జన్మలో ధనం లభించే పక్షంలో మనం దాన ధర్మాలు చేయటం మంచిది అన్నాడు సురేంద్రుడు. అందుకు శ్రీరామకృష్ణులు,
ధనవంతుడు దానం చెయ్యాలి అంటూ త్రైలోక్యంతో జయగోపాల్ సేన్ వద్ద ధనం మూలుగుతోంది. అతడు దానం చెయ్యాలి. అలా చేయకుంటే అతడు నిందార్హుడు. కొందరు వద్ద ధనం ఉన్నప్పటికీ వారు పిసినారులుగా ఉంటారు. ఆ ధనాన్ని ఎవరు అనుభవించబోతారో కూడా నిశ్చయంగా తెలియరాదు. నాడు జయగోపాల్ వచ్చున్నాడు. బండిలో వచ్చాడు. బండిలోని లాంతర్ పగిలిపోయి ఉంది. గుర్రం శ్మశానం నుంచి తప్పించుకొని బతికి వచ్చినట్లుగా ఉంది. బండి తోలేవాడు మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో నుండి అప్పుడే బయటపడ్డ వ్యక్తిలా ఉన్నాడు. అతడు ఇక్కడికి తీసుకువచ్చింది కుళ్ళిన 2 దానిమ్మ పళ్ళు. అందరూ నవ్వారు. జయగోపాల్ బాబు బ్రహ్మ సమాజానికి చెందినవాడు. ప్రస్తుతం కేశవ్ బ్రహ్మ సమాజంలో చెప్పుకోదగ్గ వ్యక్తులు ఎవరూ లేరని అనుకుంటాను. విజయ్ గోస్వామి, శివనాథ్ ప్రభృతులు దానిలో నుంచి వైదొలిగి సాధారణ బ్రహ్మ సమాజాన్ని ప్రారంభించారు అన్నాడు సురేంద్రుడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, గోవిందాధికారి తన నాటక బృందంలో మంచి నటులను ఉంచుకోడు, లాభంలో వాటా ఇవ్వాల్సి ఉంటుందని. అందుకని అందరూ నవ్వారు. కేశవ్ శిష్యుడు ఒకని నాడు చూశాను. కేశవ్ ఇంట్లో అప్పుడు నాటకం జరుగుతోంది. దానిలో ఆ శిష్యుడు ఒక పసిబాలని సంకనెత్తుకొని నృత్యం చేశాడు. పైగా అతగాడు లెక్చర్ కూడా ఇస్తాడట. ఇతడికే బోధ అవసరమై ఉంది, దీనిలో ఇతడు బోధిస్తూ ఉన్నాడే అనుకున్నాను. తర్వాత త్రైలోక్యుడు పాడసాగాడు. పరమానందపు ఎరుక సాగరో పరిభాగంబున పైకెగయుచు, పరమానందపు ఎరుక సాగరో పరిభాగంబున పైకెగయుచు, పరమానంద ప్రేమ తరంగాల్ లేచుటెంతటి పారవస్యము, పరమేశ్వరుని చిద్విలాసము. పరమానందపు ఎరుక సాగరో పరిభాగంబున పైకెగయుచు, ఉపరితలంబున ఉద్భవించుచు నవ్య మనోహర నిత్యనూతన అత్యాశ్చర్యకర పదవిద్యానందోత్తుంగతరంగ పంక్తులు. ఉపరితలంబున ఉద్భవించుచు నవ్య మనోహర నిత్యనూతన అత్యాశ్చర్యకర పదవిద్యానందోత్తుంగతరంగ పంక్తులు. పరమానందపు ఎరుక సాగరో పరిభాగంబున పైకెగయుచు, ఎల్లవేళలా లేచెడు నిర్మల రూపరాసులా తరంగ పంక్తులు. దేశకాల పరిచ్ఛిన్న కుడ్యములు ఏ విధి కరుగుచు అంతరించునో ఆ విధి కలియును మరి ఒక్క పరి సర్వోన్నత దివ్య సమైక్యమందున. పరమానందపు ఎరుక సాగరో పరిభాగంబున పైకెగయుచు, అట్టి సమయమున అమితోత్సాహము పొంగి పొరలగా పరవశత్వమున చేతులెత్తుచు ఆడుచు మనస పాడుము శ్రీహరి పావన నామము. పరమానందపు ఎరుక సాగరో పరిభాగంబున పైకెగయుచు, పరమానంద ప్రేమ తరంగాల్ లేచుటెంతటి పారవస్యమో, పరమేశ్వరుని చిద్విలాసము. పాట ముగిశాక శ్రీరామకృష్ణులు అతడితో, వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోన అనే పాట పాడు అని అడిగారు. త్రైలోక్యుడు ఆ పాట పాడాడు. వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోన, పిచ్చివాణిని చేయవే ననుగన్న తల్లి. వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోన, పిచ్చివాణిని చేయవే ననుగన్న తల్లి. ఏల జ్ఞానము ఏల తర్కము చాలు చాలివి ఏల నాకు, బాలుడను నీ ప్రేమ మధ్యము గ్రోలజేయుము కొల్లగా. వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోన, పిచ్చివాణిని చేయవే ననుగన్న తల్లి. నను తప్ప త్రాగింపవే నీ ప్రేమ మధువు, నన్ను బాగా త్రాగింపవే. చూడగా నీ పిచ్చి ఇళ్లను పాడులోకములోన గూడి, గోడుగోడున కొందరేర్తురు ఆడి కొందరు నవ్వు కొందరు.
వెర్రివాణిని చేయవే నన్ను నీ ప్రేమలోన పిచ్చివాణిని చేయవే. నీ ప్రేమలో ముంచవే ఓ ప్రేమ రాశి, నీ ప్రేమలో ముంచవే. ప్రేమ సంద్రమునట్ట నడుమన నియమమున నన్ను పట్టి ముంచుము. ప్రేమ భక్తుల హృదయములు కనిపెట్టి మెల్లగా బ్రోచుదాన. వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోన పిచ్చివాణిని చేయవే. నన్ను గన్న తల్లి నన్ను ధన్యుడను చేయవే ఓ భాగ్యదాయి, నన్ను కరుణతో చూడవే. నన్ను ధన్యుడను చేయవే ఓ భాగ్యదాయి, నన్ను కరుణతో చూడవే. యేసు బుద్ధుడు గౌరు మోసెను ప్రేమ మధ్యము త్రాగిరందరు. వారి బ్రహ్మానంద బృందములోన చేరిచి ఉద్ధరింపుము. వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోన పిచ్చివాణిని చేయవే నన్ను కన్న తల్లి.